సూర్యవంశానికి చెందిన అయోధ్య రాజు సగరుడు తన సర్వాధిపత్యాన్ని చాటేందుకు గొప్ప అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. అశ్వమేధ యాగం ఒక రాజు యొక్క సర్వాధిపత్యాన్ని స్థాపించే పవిత్ర కార్యం. ఈ యాగంలో ఒక పవిత్ర యాగాశ్వం భూమిపై స్వేచ్ఛగా తిరుగుతుంది. దానిని అనుసరించే సైన్యం రాజు యొక్క ఆధిపత్యాన్ని సమర్థిస్తుంది. కానీ దేవరాజు సగరుడి యాగం విజయవంతం కాకుండా చేయాలనే ఉద్దేశంతో యాగాశ్వాన్ని అపహరించి భూమిలోని పాతాళ లోకంలో దాచాడు. సగర మహారాజు తన 60,000 మంది కుమారులకు యాగంలో తప్పిపోయిన అశ్వాన్ని వెతకమని ఆదేశించాడు. తండ్రి ఆదేశానుసారం వారు యాగ అశ్వాన్ని 4 దిక్కులు వెతకసాగారు. కానీ అది ఎక్కడా కనపడలేదు. చివరికి ఆ అశ్వం పాతాళ లోకంలో ఉందని తెలుసుకొని వారు భూమిని తవ్వుతూ పాతాళ లోకంలోని లోతైన గుహలకు చేరారు. పాతాళంలో కపిలముని లోతైన తపస్సులో ఉన్నాడు. యాగాశ్వం కపిలముని సమీపంలో ఉండడం చూసిన సగరపుత్రులు మునినే దొంగిలించిన వాడిగా భావించి అతన్ని అవమానించారు. కపిలముని కోపోద్రిక్తుడై వారిని తన తపోశక్తితో ఒక్క క్షణంలో బూడిదిగా మార్చాడు. వారి ఆత్మలు పాతాళంలో చిక్కుకొని మోక్షం పొందలేకపోయాయి. సగరుడి మనుమడు అంశుమంతుడు తన తండ్రి కుమారుల ఆత్మలను ఉద్ధరించేందుకు ప్రయత్నించాడు. ఒక మహాత్ముడు స్వర్గంలోని గంగ యొక్క పవిత్ర జలాలు మాత్రమే వారిని విముక్తి చేయగలవు అని చెప్పాడు. అంశుమంతుడు గంగను భూమిపైకి తీసుకురావడానికి కఠిన తపస్సు చేశాడు. కానీ విఫలమయ్యాడు. అతని కుమారుడు దిలీపుడు కూడా ఇదే లక్ష్యంతో తపస్సు చేశాడు. కానీ అతను కూడా విఫలమయ్యాడు. దిలీపుడి కుమారుడైన భగీరథుడు సగర వంశంలోని ఈ అసంపూర్తి కార్యాన్ని పూర్తి చేయాలని సంకల్పించాడు. అతను తన రాజ్య బాధ్యతలను మంత్రులకు అప్పగించి హిమాలయాలలోని గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ అతను బ్రహ్మదేవుని ఆరాధన కోసం అత్యంత కఠినమైన తపస్సు ప్రారంభించాడు. 1000 సంవత్సరాల పాటు అతను అచంచలమైన భక్తితో తపస్సు చేశాడు. అతని తపస్సు యొక్క శక్తి స్వర్గలోకాన్ని కంపింపజేసింది. దేవతలు ఆశ్చర్యపోయారు. భగీరథుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాకు కుమారులు లేరు కాబట్టి నా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరం ఇవ్వండి. అలాగే మా పూర్వీకులైన సగర పుత్రుల ఆత్మలు మోక్షం పొందాలంటే స్వర్గంలోని గంగ భూమిపైకి దిగి రావాలి. దయచేసి ఆమెను భూమికి పంపండి అని వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆలోచించి ఇలా అన్నాడు, నీ మొదటి కోరికను నేను తీరుస్తాను. కానీ గంగా స్వర్గంలోని దివ్య నది. ఆమె శక్తి అపారం. ఆమె భూమిపైకి దిగి వస్తే ఆ ప్రవాహం భూమిని నాశనం చేస్తుంది. శివుడు మాత్రమే ఆమెను అదుపు చేయగలడు. నీవు శివుని ఆరాధించు. ఈ సలహాతో భగీరథుడు నిరాశ చెందక శివుని ఆరాధన కోసం మరింత కఠిన తపస్సు ప్రారంభించాడు. హిమాలయాలలో మంచుతో కప్పబడిన శిఖరాలపై భగీరథుడు శివుని ధ్యానంలో మునిగిపోయాడు. అతని సంకల్పం అచంచలంగా ఉంది. సంవత్సరాల తరబడి అతను శివుని ఆరాధించాడు. అతని భక్తి సమస్త లోకాలను కదిలించింది. చివరకు భగీరథుడి అసాధారణ తపస్సుకు మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఓ భగీరథ,
నీ భక్తి నన్ను కరిగించింది. నేను గంగ యొక్క ప్రవాహాన్ని నా జటాజూటంలో భరిస్తాను అని వాగ్దానం చేశాడు. స్వర్గంలోని గంగ తన దివ్యశక్తి మరియు గర్వంతో భూమిపైకి దిగి వచ్చింది. ఆమె ప్రవాహం వేల తుఫానుల శక్తితో కూడుకున్నది. భూమిని నాశనం చేసే సామర్థ్యం కలిగి ఉంది. కానీ శివుడు శాంతమైన రూపంలో హిమాలయ శిఖరంపై నిలబడి ఆమెను తన జటాజూటంలో బంధించాడు. గంగ యొక్క ఉగ్రమైన ప్రవాహం శివుని జటలలో చిక్కుకుని సౌమ్యమైన సెలయేళ్లుగా మారింది. మహాదేవుడు తన జటలలో గంగను ధరించడం వల్ల గంగాధర అనే పేరు వచ్చింది. భాగీరథుడు గంగను భూమిపై నడిపించాడు. అతను ముందుండగా గంగ అతనిని అనుసరిస్తూ హిమాలయాల నుండి పర్వతాలు, అడవులు, మైదానాల గుండా ప్రవహించింది. ఈ ప్రయాణంలో గంగ యొక్క జలాలు జహ్నుముని యొక్క యాగభూమిని ముంచెత్తాయి. కోపోద్రిక్తుడైన జహ్నుముని గంగను తన తపోశక్తితో గ్రహించి ఆమెను తాగేశాడు. భాగీరథుడు వినయంగా జహ్నుని సమాధానపరిచి గంగను విడుదల చెయ్యమని వేడుకున్నాడు. జహ్నుముని భాగీరథుడి భక్తికి మెచ్చి గంగను తన చెవి ద్వారా విడుదల చేశాడు. అందుకే గంగకు జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. చివరకు గంగ పాతాళ లోకంలో సగరపుత్రుల బూడిద వద్దకు చేరింది. ఆమె పవిత్ర జలాలు బూడిదను తాకిన వెంటనే సగరపుత్రుల ఆత్మలు శుద్ధి చేయబడ్డాయి. ఒక దివ్య జ్యోతి ఉద్భవించింది మరియు 60,000 ఆత్మలు స్వర్గానికి ఎగసిపోయాయి, మోక్షం పొందాయి. గంగ భూమిపై ప్రవహిస్తూ భారతదేశానికి జీవనాధారమైంది. ఆమె జలాలు పవిత్రతను, సంతానోత్పత్తిని మరియు ఆధ్యాత్మిక శక్తిని అందించాయి. భగీరథుడి ప్రయత్నం అనే పదం అతని అసాధారణ సంకల్పాన్ని, అచంచలమైన భక్తిని మరియు అసాధ్యమైన లక్ష్యాన్ని సాధించడానికి చేసిన అపూర్వమైన కృషిని సూచిస్తుంది. గంగ భగీరథుడి కారణంగా భూమిపైకి వచ్చినందున ఆమె భాగీరథి అనే పేరును పొందింది. ఆమె ప్రవాహం హరిద్వార్, ప్రయాగ్, వారణాసి వంటి పవిత్ర స్థలాల గుండా ప్రవహిస్తూ భారతదేశంలోని అత్యంత పవిత్ర నదిగా గౌరవించబడుతుంది. భగీరథుడి సంకల్పం, త్యాగం మరియు తపస్సు భారతీయ సంస్కృతిలో ఒక శాశ్వత ప్రేరణగా నిలిచాయి. గంగావతరణం తర్వాత ఆమె జలాలు పాపాలను కడిగివేసే శక్తిని కలిగి ఉన్నాయని భావించబడింది. గంగలో స్నానం చేయడం, ఆమె జలాలను స్పర్శించడం లేదా ఆమెను దర్శించడం కూడా ఆధ్యాత్మిక శుద్ధిని అందిస్తుందని విశ్వసిస్తారు. గంగా తీరంలో జరిగే కుంభమేళా వంటి పవిత్ర సమావేశాలు ఆమె ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి.